ఏపీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. ఇవాళ తప్పనిసరిగా విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇద్దరు న్యాయవాదులతో విచారణకు హాజరు కానున్నారు మిథున్ రెడ్డి. విచారణపై పార్టీ శ్రేణులతో పాటు సామాన్య జనంలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలంటూ కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు సిట్ అధికారులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, సిట్ అధికారులు అయితే విచారణకు రావాలని చెప్పి మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. వెళ్లే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? ఆశా, మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం గుర్తించిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన విచారణకు ఆదేశిస్తూ సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో భాగంగా నిన్న విజయసాయి రెడ్డిని కూడా విచారణకు పిలిచి పూర్తి వివరాలను సేకరించారు. అదే సమయంలో విజయసాయి రెడ్డి కూడా మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రమేయం పైన కూడా స్పందించారు. నోటీసులు ఇచ్చారు కాబట్టి నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డి ఉన్నారు కాబట్టి పూర్తి వివరాలు ఏంటనేది మిథున్ రెడ్డి చెప్పాలని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ రోజు జరిగేటువంటి సిట్ విచారణకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే కనుక సిట్ విచారణకి నోటీసులు అందుకున్నటువంటి మిథున్ రెడ్డి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి వీడియో ఆడియో రికార్డింగ్ తో పాటుగా న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని చెప్పి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. అయితే విచారణకు సంబంధించినటువంటి అంశాలను ఆడియో వీడియో రికార్డింగ్ చేయడం కన్నా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో విచారణ చేయాలని చెప్పి న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇంకా అదే సమయంలో ఇద్దరు న్యాయవాదులు విచారణ సమయంలో మిథున్ రెడ్డికి సహకరించేందుకు కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే విచారణ సమయంలో న్యాయవాదులు జోక్యం చేసుకోకుండా 10 అడుగుల దూరంలో ఉండాలి, ఆ షరతులతోనే న్యాయవాదులను అనుమతించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఒక రకంగా మిథున్ రెడ్డికి కొంత ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఇంకా తర్వాత జరిగేటువంటి విచారణకు సంబంధించి ఈ రోజు మిథున్ రెడ్డి ఎన్ని గంటలకు వస్తారు, మిథున్ రెడ్డికి సంబంధించి సిట్ కి సంబంధించినటువంటి టీం ఇచ్చేటువంటి క్వశ్చన్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్స్ కి ఎలాంటి రెస్పాన్స్ మిథున్ రెడ్డి నుంచి వస్తుంది అన్నది కూడా కీలకంగా మారింది. ఎందుకంటే కుంభకోణాలకు సంబంధించి కేవలం నగదు ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగింది. డిజిటల్ పేమెంట్స్ ని ఎక్కడా కూడా అనుమతించినటువంటి దాఖలాలు లేవు గత 5 ఏళ్లలో. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన సీరియస్ గా విచారణ చేయడంతో సిట్ అధికారులు కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అందులో భాగంగానే నిన్న విజయసాయి రెడ్డి, ఈ రోజు మిథున్ రెడ్డి, నిన్ననే మరొక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి నోటీసులు ఆయన తండ్రి ఉపేంద్ర రెడ్డి కూడా సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. అయితే కసిరెడ్డి ఇంతవరకు కూడా సిట్ అధికారులకు అందుబాటులోకి రాకపోవడం కూడా కొంతవరకు కూడా విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ రోజు రెండో రోజు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ అంశాలు ఎలా ఉంటాయన్నది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆశ.